సోనియా గాంధీ వందే మాతరాన్ని అవమానించారనేటువంటి ఒక నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని పూర్తిగా రద్దు చేసే ప్రయత్నము కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు ఇక జిల్లాలలో గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ రెండు అంశాల గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ సలహాదారులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు. హనుమంతరావు గారు, మొదటగా రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ వందే మాత్రాన్ని అవమానపరిచారు. మధ్యలో వాళ్ళంతా కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు, డిస్టర్బ్ అయిపోయిన ఒక చర్చ జరుగుతున్నది. ఇప్పుడు గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు రాబోతున్నారు, ఏం చెప్తారు? వాళ్ళకు పని ఏమి లేదు. ఏదో విధంగా ఇవాళ ఇందిరాగాంధీ కుటుంబాన్ని అబాస్పాలు చేయాలని కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక కొత్త కార్యక్రమం. వందే మాత్రం ఎప్పటి నుంచో వాడుతున్నాం, జనగణమన ఎప్పటి నుంచో వాడుతున్నాం, జాతీయ జెండా మేము 1947 నుంచి ఎగిరిస్తున్నాం. ఇప్పటి వరకు ఇవాళ వరకు స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినా వీరు 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు నరేంద్ర మోడీ. ఆనాడు ఆయన గుర్తు రాలే, ఘర్ ఘర్ మే తిరంగా జెండా గుర్తు రాలే, వందే మాత్రం గుర్తు రాలే. కానీ ఇవాళ ఆయన గుర్తు వచ్చింది, దానికి అవమానపరిచిండని సోనియా గాంధీ మీద ఒక నేపం. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, పాట జరిగేటప్పుడు మల్లికార్జున గారి ఏజ్డ్ పర్సను ఆయన ఎంతసేపు కుర్చీ తెచ్చేయమని చెప్పడం వల్ల ఏదో అవమానం చేసిందంటున్నావు. మీరు అవమానం చేయలేదా? స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో 25 ఏళ్ళ తర్వాత నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీసులో జెండా ఎగిరేసింది. నిజమాగా అది తెలుసుకోమని మొదలు. ఇవాళ 3 సార్లు ప్రధానమంత్రి అయినాక ఇవాళ నీకు వందే మాత్రం గుర్తొచ్చింది, తిరంగా జెండా గుర్తొచ్చింది. దేశభక్తి మీకే కాదు, ఆ రోజులలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కలిసి మౌలానా మొదలు పెడితే అందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి స్వాతంత్రం తెచ్చారు. మీరు ఎక్కడున్నారో చెప్పండి. నేను అనేది ఏంటంటే, కేవలం ఇవాళ మంచి మంచి ఇష్యూస్ ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ రోడ్డు మీదకి వస్తున్నారు, మా ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయ్యో మా జీవితాలు నాశనం అయిపోయినాయి అంటే దానికి జవాబు చెప్పకుండా లాఠీ చార్జ్ చేస్తారు, భాషవాయుతో. దానికి ఎంతోమంది విద్యార్థులు చనిపోతే దానికి రాహుల్ గాంధీ అన్నాడు, అయ్యా మనం పార్లమెంట్లో డిస్కస్ చేద్దాం, రమ్మంటే నువ్వు రానే రావు. అదేవిధంగా అయోధ్య పేరు మీద చెప్పి మీరు ఓట్లు తీసుకున్నారు, అయోధ్యలోనే రాముడు ఉన్నాడు ఎక్కడ లేడన్నారు. కానీ అయోధ్య గుడి కట్టించి 2024లో కట్టించిండ్రు, 26 వచ్చింది. ఈ 2 ఏళ్లలో ఏది హుండీ డబ్బు ఏమైంది, బంగారం ఏమైంది? ఎన్నడన్నా ప్రధానమంత్రి మాట్లాడుతున్నా? ఏదో సిటీ ఎంకరేజ్ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది, గొప్పలు చెబుతుంది. మీరు దేవుణ్ణి కూడా వదులుతలేరేమో. ఓట్ల గురించి ఆయనను ఉపయోగిస్తారు. ఆయన భక్తులు దేవుని పేరు మీద హుండీలో డబ్బులు వేస్తే అవి తినేసి అధికారం ఎవరిచ్చిండి అన్నట్టు దాని మీద ఎందుకు మాట్లాడతలేరంటారు. ఏదైనా ఇవాళ జనగణ కానీ వందే మాతరం కానీ అందరు గౌరవిస్తారు. మీరన్నా చాలా రోజుల తర్వాత గుర్తుపెట్టుకొని ఏదో వందే మాత్రం పాడలేదు, వందే మాత్రం ఇన్సల్ట్ చేసిందనే ఈ నాటకాలు బంద్ చేయండి తప్పనిసరిగా. ఆమె ఈ ఏజ్లో కూడా డాక్టర్లు హెల్త్ బాగలేదు, కొద్దిగా కేర్ఫుల్ ఉండమన్నా. ఆమె బరాబరుగా దేశభక్తి ఉంది కాబట్టి భర్త పేరు మీద అత్త చేసినటువంటి త్యాగాలను గుర్తుపెట్టుకుని ఆమె వస్తే ఆమెను కూడా అనవసరంగా ఏది అన్పాపులర్ చేయాలని ఇవాళ ధర్నాలు చేస్తాను. ఏం ధర్నా చేసిండ్రు? ఇవాళ మీరు పార్లమెంట్లో ఎందుకు జవాబు చెప్పలే? అయోధ్య మీద మేము కూడా చేస్తాం, ఇడవము, నా పేరే హనుమంతుడు. అయోధ్య డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎవరి జోబులో పోయినాయి? ఎవరైతే ట్రస్ట్ మెంబర్లను ఎందుకు మీరు దానికి అందుకుంటాయి? ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు అదే తిరుపతిలో ప్రతి లెక్క ఉంటుంది. ఉండిలో వచ్చింది తెల్లారి లెక్క చేసి 4,70,00,000 అని చెప్తారు. ఉండి ఎక్కడ పోయింది, బంగారం ఎక్కడ పోయింది? కరగబెట్టి అమ్మేసుకుంటున్నారు, దాని మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని పక్కకు పెట్టి కేవలం సోనియా గాంధీని అన్పాపులర్ చేయాలి అంటున్నారు. తప్పనిసరిగా ఆమెకి ఎక్కడ కూడా దేశభక్తి ఉన్నది. ఈ దేశంలో అత్త మామ అడుగుజాడోల్లో నడుస్తున్న మహానేత ఒక స్త్రీకి కావాలని అవమానం చేయాలని పరిస్థితి దాన్ని ఎవడు సహించాడు. ఇలాంటివి మేము ఖండిస్తున్నాం. తప్పనిసరిగా దేశభక్తి మాకే ఉన్నది, మీకు ఆలస్యంగా మీకు గుర్తొచ్చింది. మేము మొదటి నుంచి కూడా దేశభక్తి ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం నేను నా ఇంటి మీద జెండా ఎగిరేస్తా, గాంధీ భవన్లో కూడా జెండా ఎగిరేస్తా. అది మా కల్చర్. మీ కల్చర్ ఏముందో మీరు చెప్పండి. దాని మీద ధర్నా చేయాలంటే మేము కూడా చాలా చేయగలుగుతాం. ఎందుకంటే అయోధ్య ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ. దేవుని పేరు మీద ఓట్లు తీసుకొని దేవుణ్ణే అవమానం దేవుణ్ణే దోచుకోవాలనే కల్చర్ మీది. మీ దేవుడు అంటే మాకు భక్తి, నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవరు ఉంటాడు రామునికి?
కనుక రామునికి ఎక్కడ అన్యాయం జరిగినా తప్పనిసరిగా మాట్లాడతాం. దేశభక్తి ఉన్నది సోనియా గాంధీ. ఇలాంటి చీప్ పాపులారిటీ బంద్ చేయమని కోరుతున్నా. రైట్. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి రామ్ రామ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నది, రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అంటున్నారు. ఏం చెప్తారు, నిజంగా రద్దు చేయబోతున్నదా? చూడండి, రద్దు ఎవరు చేస్తుండండి? మేము పెట్టిన ప్రోగ్రాము ఏది ఆయన పెట్టింది మేమే ఇస్తూనే ఉన్నామా ఇప్పటిదాకా? కేసీఆర్ పథకాల్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నది అనేది ప్రధాన చర్చ. కోర్టుకు పోయిన వాళ్ళు మీ వాళ్ళే. ఎవడు పోయిండో కోర్టుకు చెప్పండి. మేము ఎక్కడ రద్దు చేస్తామని మీరు రద్దు చేసి ఆ రద్దు జరిగితే మేము అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నాం. అదే ప్రజలకు ఒక న్యాయం జరుగుతున్నది. పెళ్లి చేయాలంటే డబ్బులు లేవు. అదేవిధంగా షాదీ ముబారక్ అదే వాళ్లకు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి పెళ్లి చేసుకుంటే సాయం చేయాలని గతంలో ప్రభుత్వం తీసుకుని నిర్ణయం కొనసాగిస్తున్నాం. తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం ఎట్లా నిలబెట్టుకోలేరు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా పూర్తిగా రద్దు చేసే కుట్ర జరుగుతున్నది అనేది చర్చ. చూడండి, వాళ్ళ అపోహలు. మా రేవంత్ రెడ్డి అలాంటి పనులు చేయడు. కేవలం బంగారం ఇష్యూ ఎందుకు వచ్చిందంటే 1,50,000 1,60,000 ఒక తులమైంది కాబట్టి ఏ ఇంట్లో అడిగినా ఎంతమంది పిల్లలు అంటే 4 ఆడపిల్లలు అంటున్నారు. కొన్ని ఇండ్లలో 5 ఆడపిల్లలు ఒక పిల్లాడు అంటుడు. కనుక దానికి తప్పనిసరిగా అంచెలంచెలు ఇప్పుడు మొన్న మీటింగ్లో కూడా చెప్పిండు. ఏది ఫీజు రియంబర్స్మెంట్ మేము తప్పనిసరిగా పిల్లల చదువున అందుగురించి ఎవరు చేయరు. ఏ ముఖ్యమంత్రి కూడా విద్యామంత్రిగా దీన్ని స్వీకరించాడు. కానీ విద్యామంత్రి ఎందుకు తీసుకుంటుండంటే దీన్ని ఒక రెవల్యూషన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా కింది స్థాయిలో పేదవాడు, గొర్రెలు కాసేటోడు కాడు, ఒడ్లు కాసేటోడు కాడు, చెప్పులు అందరికీ విద్య రావాలని ఆయన ఆలోచన. దాన్ని తప్పనిసరిగా దాని డెడికేటెడ్ స్కూల్స్ కూడా పెడుతున్నాడు. ఏది ఏది ప్రతి ఒక్కరు కూడా పేదవాడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు పెట్టడానికి గురుకుల స్కూల్తో పాటు 100 స్కూల్ కూడా పెడుతున్నాడు. కనుక ఆయన ఎక్కడ కూడా ఈ ఇచ్చిన ప్రగతి ప్రోగ్రాం ఆయన ఏమన్నాడు, నేను సోషల్ జస్టిస్ అన్నాడు. అయ్యాల ఆయన స్టేట్మెంట్ చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. సోషల్ జస్టిస్ అని ఎవరికి ఉంటుంది? బడుగు బలైన వర్గాలు అందరూ కూడా సమానంగా రావాలని అదే ఆలోచన రాహుల్ గాంధీది, అదే ఆలోచన రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి తప్పనిసరిగా మేము ఎక్కడ రైతు బీమా కూడా ప్రీమియం చెల్లించలేదు, రైతు బీమా క్లోజ్ అయినట్టే. సో ఒక్కొక్కటి క్లోజ్ చేస్తున్నారు. కేసీఆర్ పథకాల్ని, కేసీఆర్ ఆనవాళ్ళని లేకుండా చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, రైతు బీమా, కేసీఆర్ కిట్టు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలని నిర్వీర్యం చేస్తున్నది, దాన్ని ఆచరణలో పెట్టట్లేదు అంటున్నారు. మేము చూడు స్కూళ్ళల్లో ఇవాళ అందరికీ ఇస్తున్నాము. ఏదో గురుకుల స్కూళ్ళల్లో బూట్ల నుంచి, డ్రెస్ నుంచి, పడుకునే బట్టల నుంచి, అదే ఉందిగా బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ కూడా ఇస్తున్నాం. ఒకసారి ఒక పిల్లగాడు ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ అయితే 10th దానికా ఇంటికి పోయేది లేదు. ఒక పైసా తల్లితో తీసుకున్నది, తండ్రితో తీసుకునే లేదు. వాళ్ళు హై స్కూల్ వరకు కూడా మేము అవకాశం ఇస్తున్నాం. కేవలం వాళ్ళకి భ్రమ ఏంటంటే నిజంగానే కేసీఆర్ గారికి మీద ఆయన చెడ్డ ఉంటే కేసీఆర్ చేసిన పక్కకు పెట్టేసి ఎవరైతే నాయకత్వం తీసుకున్నారో మార్పు ఎందుకు జరిగింది, ప్రజలు మీకు ఎందుకు ఓట్లేయలేదు దాని మీద మేధో మతనం పెట్టుకునే దానికంటే పొద్దున్న లేస్తే తిట్టడమే, పొద్దున్న లేస్తే ఏదో మాటలు అనడమే, ఇవన్నీ వదిలేసి ఇప్పటికన్నా మీకు ఇంకా 2.5 ఏండ్లు ఉన్నది. ప్రజల పక్షాన పోయి మేము గతంలో తప్పులు చేసినాం, ఆ తప్పులు చేయ మాకు ఒక అవకాశం ఇవ్వాలి అని ఆలోచన చేస్తే ఏదన్నా పార్టీకి లాభం అయితే తప్పితే మీ చెల్లెనే రోడ్డు మీదకి వచ్చి మీ వ్యతిరేకంగా మీరు అన్యాయం చేసిర్రు, పార్టీ పేరు ఎందుకు చేంజ్ చేసిర్రు, ఫలానా దగ్గర అన్యాయం జరిగింది ఇది అని ఆఖరుకు సిరిసిల్లలో జరిగినటువంటి ఎస్సీల మీద అట్రాసిటీ మీద ఇప్పుడు ఆమె చెప్తుంది అన్యాయం జరిగింది. ఆనాడు ఏం మాట్లాడలే. కనుక మీ పార్టీలోనే మీ చెల్లెలే ఓపెన్గా చెప్తుంది మీరు చేసిన తప్పులని, దానికి సరిదిద్దుకోమని కోరుతున్నా. ఇప్పుడు సన్న బియ్యము మేమే ఇస్తున్నామని మీరు అంటారు, లేదు మేమే ఇస్తున్నామని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది. సన్న బియ్యం మీద ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉన్నది. మరి ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టారని అడుగుతున్నారు, ఏం చెప్తారు? అది ప్రధాని మోదీ పెట్టాలి అనేది మొదలు కిషన్ రెడ్డి గారు రోజు ఇద్దరు కలిసే మాట్లాడుతుంటారు కదా. ఆయన మాకు ఏది రిజర్వేషన్ దాని మీద కూడా, అదేవిధంగా శ్రీశైలం దాని మీద కూడా, ఏదైతే కాళేశ్వరం దాని మీద కలిసిపోదాం, మనకు న్యాయం జరగాలి అని అడిగిందా లేదా? మరి అట్లనే అది కూడా మాట్లాడారు. మా ప్రధానమంత్రికి పోటీ వేస్తారా లేదా వేరు సంగతి. నువ్వు అడిగినావా ఎప్పుడన్నా? ఆయనది వేయలేదు, మీరు వేస్తురా మా బొమ్మలు? హలో, ఎవరి బొమ్మ లేదు. అరే రాముని బొమ్మతోటే మీరు దోకా చేస్తుంటే ఎవరికి దోకా చేయరు. కనుక ఆ ఆలోచనలో కేవలం పబ్లిసిటీ వరకే. ఒక ఆయననైతే ఒక నాయకుడు అయితే ఎంతసేపు ముస్లింలను తిట్టారు, వాళ్ళు ఏదో పాకిస్తాన్లో ఉన్నట్టు. అరే దేశభక్తికి ఉన్న ముస్లింలు కూడా ఇక్కడ ఉన్నారా బాబు? యహీ మర్నా యహీ జీనా అంటే కూడా మీరు వ్యతిరేకంగా ఎంతసేపటికి మీ దృష్టి అంతా
హిందూ దృష్టి హిందూ 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 అంటున్నారు. మరి హిందువులకు మీరు ఎంతవరకు సాయం చేసారో చెప్పండి. కనుక ముస్లింలు కూడా దేశభక్తి ఉన్నారు. ఆ రోజులలో దేశంలో సేవ చేసిర్రు, ప్రాణాలకు పోయినరు. ఇది సెక్యులర్ దేశం. ఆనాడు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఇది సెక్యులర్ దేశం అన్నారు. ఇది సెక్యులర్ దేశంగానే ఉండాలనేదే మా ఆలోచన. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏ పథకం ఆగదు, ఖచ్చితంగా అది కోర్టు స్టే విధించింది, అనంతరం కంటిన్యూ అవుతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇటు సోనియా గాంధీని డిఫేమ్ చేసేందుకే ఒక రకమైనటువంటి కుట్ర బీజేపీ చేస్తున్నట్టు కూడా హనుమంతరావు ఘాటుగానే స్పందిస్తున్నారు. మరోవైపు భవిష్యత్తులో రామ మందిరానికి సంబంధించినటువంటి ఈ చోరీ మీద కూడా మేము పెద్ద ఎత్తున ఫైట్ చేస్తాం, మేము కూడా బీజేపీ ఆఫీసులను ముట్టడి చేస్తాం, ఆందోళన చేస్తాం, రామునికి న్యాయం జరిగేంత వరకు మేము ఫైట్ చేస్తామని చెప్తున్నారు. చూద్దాం తెలంగాణ పాలిటిక్స్ ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతున్నాయి, ఏం జరగబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్.